వెల్కమ్ టు రాజనీతి. ప్రముఖ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమరు వివాహం ఇటీవల జరిగింది. సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించి ఒకటే చర్చలు, పోస్టులు. సమంత కంటే రాజ్ పెద్దాడని 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఎంతో, మొత్తానికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఇంత ఏజ్ గ్యాప్తో వీళ్ళ దాంపత్యం ఎంతకాలం ఉంటుందని ఎవరికి తోచినట్టు వాళ్ళు పోస్టులు పెట్టి స్వయం తృప్తి పొందుతూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వ్యూవర్షిప్ కోసం ఏవో కథనాలు వండి వార్చాయి. రాజ్ నిడుమరు మొదటి భార్య శ్యామలతో 8 ఏళ్ళు కాపురం చేశాడు, ఇప్పుడు వదిలేశాడు అని కథనాలు ప్రసారం చేశాడు. వాళ్ళిద్దరూ విడిపోవటానికి డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతే, విడిపోయిన తర్వాతే రాజ్ నిడుమరు సమంతని పెళ్లి చేసుకున్నాడు. విడిపోవటానికి వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు ఈ నెటిజన్లకు, ఈ యూట్యూబర్లకు అభ్యంతరం ఏంటో అర్థం కాదు. అలాగే వీళ్ళిద్దరూ, సమంత, రాజ్ నిడుమరు ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళు తేడా ఉంటుంది అనుకున్నా ఏజ్ గ్యాప్. వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకి ఎందుకు? ఇంకా కొంతమంది అయితే రాజ్ సమంతను ట్రాప్ చేశాడని రకరకాల కథనాలు అల్లారు. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం, వాళ్ళ బంధాల మీద, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అవాకులు చవాకులు రాయటం, మాట్లాడటం ఎక్కువైపోయింది. వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే, లేదా వాళ్ళు ఇష్టపడి పరస్పర అంగీకారంతో విడిపోతే వీళ్ళకి వచ్చిన అభ్యంతరాలు ఏంటో అర్థం కాదు. అప్పట్లో కొన్ని పత్రికలు ఉండేవి, సినిమా వాళ్ళ మీద ఈ నీలి వార్తలు రాసే పత్రికలు ఉండేవి 30-40 ఏళ్ల క్రితం. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కానీ ఆ పాత్రని ఇప్పుడు ఈ సోషల్ మీడియాను యూట్యూబర్స్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. అలాగే సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో కూడా వీళ్ళు ఇలాగే స్పందించారు. వాళ్ళు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల కాపురం తర్వాత ఇద్దరికి పొసకలేదు, పరస్పర అంగీకారంతో విడిపోయారు, ఆమోదంతో విడిపోయారు. అప్పుడు కూడా ఇలాగే హడావుడి చేశారు. సమంత 500 కోట్లు భరణం తీసుకుందని, సమంత డబ్బులు చూసి ప్రేమించిందని, సమంతకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆ అమ్మాయి మీద చాలా దుష్ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా ఉంటాయి ఇలాంటివి ఫేస్ చేయటం. సో ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు వీడియోలు చేశారు, కథనాలు రాశారు. దాని మీద సమంత చాలామందికి లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. పెళ్లి లేదా విడాకులు అనేవి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. అన్నీ అందరికీ చెప్పి చేయాల్సిన అవసరం కూడా లేదు. నాగ చైతన్య ఆ తర్వాత శోభితాన్ని పెళ్లి చేసుకుంటే అది కూడా ప్రేమ వివాహం అనుకుంటా. ఆ అమ్మాయిని మళ్ళీ సమంతతో పోలుస్తూ శోభితని బాడీ షేమింగ్ చేశారు. అసలు శోభిత వల్లే సమంతతో చైతన్య విడాకులు తీసుకున్నారని కూడా ప్రచారం చేశారు. అలాగే నాగార్జున ఫ్యామిలీలోనే ఇంకో కుమారుడు అఖిల్ ఉన్నారు. ఆ అఖిల్ పెళ్లి విషయంలో కూడా ఇదే రకంగా గొడవ చేశారు. మొదట ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు గాలి ప్రచారాలు చేశారు. తర్వాత జైనబ్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వదలలేదు. ఆమె అఖిల్ కంటే 10 ఏళ్ళు పెద్దదని, అదేదో వీళ్ళ సమస్య అయినట్టుగా యూట్యూబ్లో వీడియోలు, ఫేస్బుక్లో చర్చలు చేశారు. అది వాళ్ళిద్దరి ఇష్టం. వీళ్ళకి అంత ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. దాన్ని ఒక ఇష్యూ చేయటం. అలాగే మన స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, ఆ అమ్మాయి విషయంలో కూడా మీడియా గొడవ చేసింది. ఆమె పెళ్లి ఆగిపోవడం వెనకాల రకరకాల కథనాలు ప్రసారం చేశారు. ది అన్టోల్డ్ ట్రాజడీ అంటూ ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ ట్రోల్ చేశారు. కాబోయే భర్తకు ఏవో సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆగిపోయిందని ప్రచారం చేశారు. సరే, ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఆమె పెళ్లి ఆగిపోవడం వెనకాల రహస్యం ఇదే అంటూ రకరకాల చెత్త పోస్టులు, చెత్త రాతలు రాశారు. ఇలా చేయటం మూలంగా ఏమవుతుందంటే, వాళ్ళు పబ్లిక్లోకి రావాలంటే ఇబ్బంది పడతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఉన్నవి లేనివి ప్రచారం చేయటం మూలంగా వీళ్ళ పైశాచిక ఆనందం తీరుతుంది. కానీ అలాగే వీళ్ళకి వ్యూస్, డబ్బులు వస్తాయి. కానీ దాని మూలంగా వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారో వీళ్ళు ఆలోచించరు. వాళ్ళు రేపు పొద్దున బయట తిరగాలి, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, పబ్లిక్లోకి రావాలి, తిరగాలి. ఇలాంటి ప్రచారాలన్నీ జరిగినప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బహుశా ఈ ట్రోలింగ్స్ అన్ని చూసిన తర్వాత ఏమో స్మృతి మందాన తన వివాహం క్యాన్సిల్ అయిందని అధికారికంగా ప్రకటించారు. కొన్ని వారాలుగా నా జీవితంలో వదంతులు వస్తున్నాయి, నా జీవితం మీద వదంతులు వస్తున్నాయి, నా పెళ్లి రద్దయిందని క్లారిటీ ఇస్తున్నా, నేను ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేస్తున్నా, దయచేసి మీరు కూడా వదిలేయండి, 2 కుటుంబాల గోప్యతను గౌరవించండి అని చెప్తూ ఇండియా తరపున ఆడుతూ ఇంకా ఎన్నో ట్రోఫీలు గెలవటం ప్రస్తుతానికి నా లక్ష్యం అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సెలబ్రిటీ మహిళల జీవితాల్లో ఏదైనా జరిగిందంటే వారాల తరబడి ఊహాగానాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటివన్నీ అడ్డు ఆపు లేకుండా సాగుతూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా మనుషులే, సెలబ్రిటీలు కూడా. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. రూమర్లు ప్రచారం చేస్తే లేదా ప్రసారం చేస్తే దాని మూలంగా వాళ్ళ మనస్తాపానికి, ఒత్తిళ్ళకి గురవుతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వాళ్ళకు వదిలేసి సమాజానికి పనికొచ్చే విషయాల గురించి వీడియోలు, రాతలు రాసుకుంటే అందరికీ శ్రేయస్కరం.
Like, share and subscribe to Rajaniti channel.